రాజన్నగూడెం అనే చిన్న గ్రామం. సాయంకాలపు సూర్యుడు తలుకులుతూ ఆకాశంలోకి దూసుకుపోతున్నాడు. ఆ గ్రామంలో ఒక వృద్ధుడు రాఘవయ్య తన ఇంటి ముందు ఉన్న నెంతోక కింద కూర్చుని మొబైల్ ఫోన్తో ఏదో ప్రయత్నిస్తున్నాడు. తన కొడుకు కిరణ్కి కాల్ చేయడం, ఇంకోసారి కాల్ చేస్తే లిఫ్ట్ చేసేరేమో అని నిశ్శబ్దంగా మాట్లాడుకుంటూ మళ్ళీ ఒక్కసారి డయల్ చేస్తాడు. హైదరాబాద్ నగరం మధ్యలో ఒక కార్పొరేట్ ఆఫీస్. కిరణ్ ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్న యువకుడు మొబైల్ స్క్రీన్ చూసి, అయ్యో నాన్న మళ్ళీ కాల్ చేస్తున్నారు అంటాడు. కాల్ స్వీకరించకుండా ఫోన్ సైడ్ పెట్టి, మీ లోపల లేటర్ చెప్తాను అని అనుకుంటాడు. రాఘవయ్య పొద్దునే మాంబి తురుములాంటి వాసన గల పచ్చడిని తయారు చేస్తూ, ఇదిగో మా కిరణ్కి బాగా నచ్చుతుంది అని చెప్పుకుంటూ గాజు బాటల్లో వేశాడు. ఎప్పుడూ తలవాల్చేలా ఎదురు చూస్తున్న తండ్రి, కిరణ్ భార్య శ్రావణి, ఎప్పట్నుంచో మీ నాన్న కాల్ చేస్తున్నారు కదా, ఒక్కసారి కాల్ చేసి మాట్లాడు. కిరణ్, అవునులే, రేపు ఫ్రీగా ఉంటా, రేపే మాట్లాడతా. కాని ఆ రేపు ఎప్పటికి రాలేదు. ఒక తెల్లవారు జామున కిరణ్ ఫోన్ మోగుతుంది. ఒక గంభీరమైన అనేక భావాలను మోసుకొచ్చే స్వరం వినిపిస్తుంది. అయ్యా, మీ నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారు. అయితే ఇంకా లేటకుండా వచ్చేయండి బాబు. ఆ ఒక్క మాట అతడి మనసుని తాకింది. గ్రామం బస్సులో ప్రయాణిస్తూ కిరణ్ చిన్నప్పటి జ్ఞాపకాల్లో తరుస్తాడు. నాన్న చేతిలో తొట్టె పట్టుకొని నడిపించడంసే కాదు, తొలిసారి పాఠశాలకు తీసుకెళ్లిన రోజు ప్రతి జ్ఞాపకం కళ్ళ ముందు దూసుకొస్తుంది. హాస్పిటల్లో రాఘవయ్య కళ్ళు మాయమైపోతున్నా